చదవను పోమ్మా. అరేరే చదవనంటే ఎలాగయ్యా? అలా అనకూడదు. నువ్వు బాగా గొప్ప చదువు చదివి డాక్టర్ అవ్వాలి. మీ నాన్న ఊరికిచ్చిన మాట నిలబెట్టాలి. ఎప్పుడు నన్ను చదువుకోమంటావు? చెల్లిని చదువుకోమని చెప్పొచ్చుగా. దాని సంగతి నీకెందుకురా? ఆడపిల్ల కదా, చదవకపోయినా పర్వాలేదు. నువ్వు మగపిల్లాడు కదా, పెద్ద చదువు చదివి పెద్ద డాక్టర్ అయ్యి ఈ ఊర్లో హాస్పిటల్ పెట్టి ఊరి వాళ్ళందరికీ సేవ చేయాలి కదా. ఇవన్నీ చేయాలంటే నువ్వు బాగా చదవాలి కదా. సరే చదువుతానమ్మా. పిల్లాడికి చదువు సంస్కారం నేర్పించావా? నీ గురించి చెప్తున్నానయ్యా. నువ్వు ఈ ఊరి వాళ్ళకి మాటిచ్చావు కదా, ఆ మాట నిలబెట్టాల్సిన బాధ్యత వీడితే కదా. అందుకే వీడిని బాగా చదువుకోమని చెప్తున్నానయ్యా. నిజమేనే, ఊరికి పెద్ద దిక్కుగా వీడికి తండ్రిగా వాళ్ళకు మాట ఇచ్చినాను. అది దేవుడి మాటగా ఎంచి వీడికి బుద్ధి మాటలు చెప్తున్నావే, అది చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఊరందరికీ సేవ చేసే డాక్టర్ గారి తల్లిదండ్రులని మన పేరొస్తే అంతకనే సంతోషంగా ఉందయ్యా. అయ్యా, నేను పెద్ద డాక్టర్ అయి ఈ ఊరు వాళ్ళకి సేవ చేస్తానయ్యా. నా బంగారు కొండ. వచ్చేసినాడు, మన దొరగారు వచ్చేసినాడు. రండి దొర, రండి. నమస్కారం, నమస్కారం దొర. గుడ్ మార్నింగ్ ధర్మాదేవ్ గారు, అందరూ బాగున్నారా? మీ దయ వల్ల అందరం బాగుండామయ్యా. వెరీ గుడ్. హలో. అయ్యా, మీరంతా వస్తారని మేమందరం ఎంతో సేపటి ఎదురు చూస్తున్నామయ్యా. అయ్యా, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా. కుంటి గుడ్డి మూగా చెవిటోళ్లకు 250 రూపాయల నుంచి 500 రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నారని గవర్నమెంట్ వాళ్ళు చెప్పగా మేము విన్నామయ్యా. మీరు కాస్త పెద్ద మనసు చేసుకుని ఆ డబ్బులు మా నాన్నకే దక్కేటట్టుగా మీరు చూడాలయ్యా. అవును ధర్మాదేవ్, అది నిజమే. మీరు వెళ్ళి అప్లికేషన్ రాసివ్వండి, మిగతా విషయం నేను చూసుకుంటా. అట్టగే చేస్తామయ్యా. ఇప్పుడు వెళ్ళి అప్లికేషన్లు పెడతాం. పదండి రా. ఐ లైక్ దిస్ పేపర్, వండర్ఫుల్. హరిప్రసాద్ పంపింది మిమ్మల్నేనా? అవును సార్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. వీళ్ళు కూడా మనం ప్రిపేర్ చేసిన ఫార్ములా కోసమే వచ్చారు. దాన్ని గవర్నమెంట్కి అప్పచెప్పాలి కదా. ఇతనికి బతకాలం లేకపోతే దాన్ని గవర్నమెంట్కి అప్పచెప్పమను, లేకపోతే మా హోమ్ మినిస్టర్ గారికి అప్పచెప్పక తప్పదు. అర్థమైందా? ఎందుకు ఆయనకు అప్పచెప్తే మాకేంటి లాభం? మీరిద్దరూ కోరుకున్నంత డబ్బు ముడుతుంది. మీ ఇద్దరి లైఫ్ సెటిల్ అయిపోతాయి. ఆలోచించుకోండి. ఓకే, డన్. పిండితోటి బొమ్మ చేసి ఈ నేల మీది కొదిలేస్తే భూగోళం అదిరేలా దీని నడక చూడరా. ఓరి దేవుడా, దీని నడకలోని నాట్యం చూడరా. అబ్బబ్బా, ఏముందిరా పిట్ట. కింద నుండి పైట
ఇప్పుడు చెప్పు చంద్ర, నేను చేసింది తప్ప? నువ్వు చేసిన తప్పు కాదు, కరెక్టే. ఇక మీదకి ఏం చేసినా నా హెల్ప్ నీకుంటుంది. అన్యాయంగా మా ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ చంపేశారు. వాళ్ళందరినీ చంపే వరకు నేను నిద్రపోను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జాగ్రత్త. బాయ్ శివా. ఇంతకు ముందు నువ్వు విన్నావే ఫ్లూట్, వాయించింది నేను కాదు, ఈ టేప్ రికార్డర్. ఇదే నేనే. నువ్వు హీరోనా విలనా? నేను ఒక యాంటీ హీరోని మాత్రమేనమ్మా. అయ్యో మన మోసపోయామే. తర్వాత మాట్లాడుతున్నా. రండి. హరిపిల్ల